దీనికి ఏమైంది అలా ఎంత సినాలు ఎత్తలేదు మంది కోడన్లు అత్తని కాలు కింద పెట్టకుండా ఎన్నన్నా పనులు చేసుకుంటుంది లేపినా ఎత్తలేదు నెత్తి మీకు పొద్దుచ్చే లేవేమే ఎంత లేపినా ఎత్తలేవేమి ఇయ్యాల ఏం పుట్టిందా నీకు ఏమైంది ఇంకా నొస్తుందమ్మా లేద్దామంటే లేవత్తలేదమ్మా కడుపు నొస్తుందా లేవు చాయ్ పెడుతూ లేవు ఎంతసేపు అయినా నాలుకే వీకపోతున్నది లే చాయ్ పెట్టు అబ్బా అత్తమ్మ వీళ్ళు ఒక్కరోజు పెట్టుకో నేను పెట్టుకోవాలా సాయ్ నేను పెట్టుకున్నాక నువ్వుంటే ఎందుకే అత్తంటే భయం లేకుండా అయిపోతున్నదేమే లేవు చాయ్ పెట్టు ఇగో అత్తమ్మ చాయ్ అనే సాయ సాయ తీరంగా ఉందా ఏమైంది అత్తమ్మ ఏమైందంటవా అమ్మా 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 కళ్ళు బాయనే నా మాట వినవా నువ్వు నీ నా మాట నేను చెప్పుతా చెవున పెట్టవా అమ్మా మండుతుంది అమ్మా మండుతుంది కళ్ళు బాయనే అవ్వా కళ్ళు బాయనే వస్తుంటే భయం లేకుంటుంటావా నాకెదురు చెప్తావా నేను ఏం భయం లేకుండా అత్తమ్మ కడుపుతో ఉన్నాను కూడా చూస్తలేవు నువ్వు చాలా ఉందా నెట్ అర్థం లేదు ఇది కొత్త ఫోన్ అన్న కొనుక్కోవాలి ఇక అయ్యా అయ్యో అత్తమ్మ ఏమైందమ్మా డాక్టర్ ఫోన్ చేస్తావు అయ్యో హలో డాక్టర్ హలో హలో డాక్టర్ కొంచెం తొందరగా మా అత్తమ్మకు డాక్టర్ ఫోన్ చేసిన ఇప్పటిదాకా మంచిగా ఏమైంది ఏమైందమ్మా ఇది ఆగొట్టు ఏమైందమ్మా నొస్తున్నదయ్యా గుండెలో గుండెలు దమ్మది అని తెలియదయ్యా నీకు ముందే ఒకసారి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంది ఏం టెన్షన్ తీసుకోకండి బాగా ఉన్నారు సరేనా ఒక టాబ్లెట్ ఇస్తారా సెట్ అవుతాయి ఓకేనా ఓకే అమ్మా బ్యాగ్ ఏం లేదు ఓర్చుకో అత్తమ్మ ఏం కాదేమి టాబ్లెట్ ఇస్తాను తగ్గిపోతుంది సరిపోయినంత మందులు వేసుకోండి నేను ఫోన్ చేస్తా అక్కడ సరేనమ్మా సరేనయ్యా కొంత రాసి అయ్యా నేను అక్కడ ఫోన్ చేస్తామ్మా మెడికల్ సరే 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 తగ్గిపోతుంది భయపడకుండా సరే వేసుకోండి గోలి ఓకే హలో కాపావా నాకు సాకిన ప్లేసింది ఒక 10,000 ఇయ్యు నేను బతే గడ్డి వీకైనా నీ బాగా జరుపుకుంటావా సరే అవ్వా ఏమైంది మీ అత్తకు పానం మంచిగా ఆవు కాపవా పానం మంచిలేదు సాతి నొప్పి లేచింది కూర్చో చాయ్ తాగుతుంది చాయ్ తాగనే సడలో కింద సాతి నొప్పి లేచి కింద పడిపోయింది 10,000 కావాలన్నది అన్నది మరి పిలుస్తావు
అత్తమ్మ కాప వచ్చింది లేవు. ఏమైంది గంగవ్వ ఎన్నెలేని గిట్ట ఎట్లా వచ్చిందో నొప్పి? అవునవ్వా ఎన్నెళ్ళేంది గిట్ట ఎట్లా వచ్చిందో నొప్పి. ఇగో ఏమైంది ఎందుకు భయపడతావు? ఇగో పైసలు తీసుకొచ్చిన పోయి మంచిగా దాఖలో చూపించుకో, పైసలు కూడా లెక్క పెట్టుకో. అవ్వా ఒక్క మాట మీదనే పైసలు తెచ్చినావు, గట్టుంటదా నీ మీద నమ్మకమే. సరే గానీ రేపటి నుంచి మీ ఇద్దరు అత్త కూడా మక్క కలిసేది ఉంది. సరే నేను పోయినండి ఇక. సరేనవ్వా. అనే రేపడుతుంది కాపా పనికో. నీకు నీ లెక్క కాదా 8 నెలల కడుపు పెట్టుకొని నేను పనికోవాలా? నీకు ఇంత జ్వరం రాగానే నువ్వు కాపా దగ్గర పైసలు అడకచ్చుకొని నువ్వు దావకాల పోతా అంటున్నావు. తప్పుల కోసం బాధపడుతున్నా, నన్ను ఎవరైనా పట్టించుకుంటుర్రా? నా బాధ నోనికి చెప్పుకోవాలి. పోకపోతే నాడది ఇంటికాడ ఉంటా అనుకుంటున్నావా? కాపావా పోకపోతే ఊకుండది. మరిగా కొద్ది పనికో. బగ్గా తినుకుంటా ఇంటికాడ ఉంటా అనుకుంటున్నావా? అయితే పనికి పోకపోతే నువ్వన్న ఉండాలా నేనన్న ఉండాలా? పోతా ఇక పోతా కదా తప్పదా? ఇక ఎట్లా నువ్వు నాకు హాస్పిటల్ చూపించావు, నా బిడ్డ నేను ఎట్లో బతుక. ఇక ఇట్లా వచ్చింది అనుకంటే తోటలకు అట్లా వచ్చింది పోపు. ఇక నేను వెళ్ళిపోతా, ఇక నేను ఉండా పని పోతా, ఇక వెళ్ళిపోతా పోనీ. గర్భవతి అని తెలంగాణ ఇంటోళ్ళు బంధువులు అందరూ సంతోషపడతారు. ప్రెగ్నెంట్ అయిన నుంచి డెలివరీ అయ్యేంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా పుడుతుంది. లేకుంటే ఆ ఇంటి వాళ్ళకే నష్టం జరిగే అవకాశం ఉంది. మేము తీయాలనుకున్న వీడియో మాకు సరైన సమయం లేనందున పూర్తిగా చేయలేకపోయినాం. థ్యాంక్ యూ. వాచ్ మై వీడియో. మీ బాలరాజ్ సిద్ధ.